December 25th క్రిస్మస్. కేరళలో చాలా అద్భుతంగా ఆర్భాటంగా రకరకాలుగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. చాలా ఆనందంగా చాలా చోట్ల మన ఇండియాలో అవుట్ ఆఫ్ కంట్రీస్లోనూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సో అన్ని చోట్ల క్రిస్మస్ బాగా జరిగిందంటే లేదు. కొన్ని వీడియోస్ మీరు చూడవచ్చు. ఏంటంటే చాలా చోట్ల కేవలం వాళ్ళ పని చూసుకుని వాళ్ళ పాటలు పాడుకోవడము, లేదంటే క్రిస్మస్ తాత, ఈ శాంటా క్లాస్ ఆ టోపీ పెట్టుకోవడము, ఆ డ్రెస్ వేసుకోవడము, వెళ్ళే వాళ్ళని కొంతమంది దూషించడము, ఒక బ్లైండ్ అమ్మాయిని భోజనం చేస్తుంటే అడ్డగించడము, ఒక మాల్ దగ్గర ఈ డెకరేషన్ చేసినప్పుడు, ఈ క్రిస్మస్ సంబంధించిన వస్తువులతో డెకరేషన్ చేసినప్పుడు దాన్ని వాళ్ళు పాడు చేయడము, గొడవ చేయడము, చాలా ప్రాంతాల్లో ఈ విషయాలు జరిగాయి. కొన్ని చోట్ల అయితే ప్రేయర్ జరుగుతున్న వాటి మధ్యలోకే వెళ్ళి ఆ పోడియం దగ్గర లేదా పులిపిడి దగ్గర మైక్ తీసుకుని మాట్లాడటము, వాదించడము, కళ్ళు పెద్దవి చేయడము, ఇవన్నీ చేశారు. సో ఇక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే సమస్య ఏమీ ఉండదు. సో అవతల వాళ్ళు వీళ్ళని ఏమన్నా అన్నారంటే అక్కడ పరిస్థితి ఏమీ కనిపించట్లేదు. అంటే అవతల వాళ్ళు వీళ్ళని ఏమీ అన్నట్టు కానీ కనిపించట్లేదు. కానీ వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అడ్డగించిన విధానాలు, అడ్డగించిన వీడియోస్ మీరు అన్నీ చూస్తారు. రీసెంట్గా మన అనంతపూర్లో కూడా ఇదే విషయం జరిగింది. బండి మీద వెళ్తున్నప్పుడు అడ్డగించి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆరెంజ్ టీషర్ట్స్ కొంతమంది వేసుకున్నారు. ఆ వ్యాన్ మొత్తం పాడు చేశారు, నాశనం చేశారు, గొడవ పెడుతున్నారు, రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇలా ర్యాండమ్గా చాలా చోట్ల ఈ విషయాలు జరుగుతున్నాయి. అంటే వాళ్లకు భయం, క్రీస్తు సువార్త ప్రకటించకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు, హింసలు పెడుతున్నారు అంటే వాళ్ళకి భయం. నిజ దేవుణ్ణి తెలుసుకుని విశ్వాసంలోనికి అందరూ వెళ్ళిపోతారేమో అన్న భయం వాళ్ళలో ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు మేము క్రైస్తవులను భయపెడుతున్నాం, మా బలం చూపించుకుంటున్నాం అని అనుకుంటున్నారు. కానీ క్రైస్తవులు భయపెడితే భయపడేవారు కాదు, వాళ్ళు నిజ దేవుణ్ణి నమ్ముకున్నవారు. కాబట్టి వాళ్ళు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి గూర్చి చెప్పడం వారు మానరు. ఆదిమ సంఘంలో వారు హింసలు ఎదుర్కొన్న వారు ప్రాణాలు పోయినా సరే వారు దేవుని గురించి చెప్పడం మానలేదు. అలాగే ఏ క్రైస్తవుడైనా దేవుని గురించి చెప్పడం మానడు, భయపడడు. ఎందుకంటే వాళ్ళ పక్షాన ఉన్నవాడు మహాభయంకరుడు, శక్తిమంతుడు.